గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళా గవర్నర్ తమిళసై విషయంలో గతంలో బీఆర్ఎస్ సభ్యులు వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. సభలో గవర్నర్ ఎలా మాట్లాడతారో ఇంకిత జ్ఞానం బీఆర్ఎస్ కు లేదా అని ఆయన ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలపైనే గవర్నర్ ప్రసంగంలో చెప్పారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ గానీ కామారెడ్డి డిక్లరేషన్ గానీ ఇచ్చిన అంశాలని ఒక్కటొకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే వీళ్ళ గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. మీకు తెలియదా గవర్నర్ ప్రసంగం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా? మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, మేము సంవత్సర కాలంలో చేస్తా ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితమైనారు, మీరు హైదరాబాద్ లో పరిమితమైనారు. 10 ఏళ్ళలో మీరు బీసీలకు ఏం వెలుగబెట్టారు? ఒక్క డిపార్ట్మెంట్ కి ₹1 ఇచ్చిన పాపాన పోయినారా? కుల సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజలకు తెలియదా? కాళేశ్వరం గాని మేడిగడ్డ గాని మీకు లక్షల కోట్లు దోచిపెట్టిదన్న విషయం ప్రజలకి తెలుసు. మీరు స్ట్రెచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి వల్ల స్ట్రెచర్ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను కేటీఆర్ కి సవాల్ విసురుతున్నా, తెలంగాణ తల్లి గాని రాజీవ్ గాంధీ విగ్రహం గాని ముట్టుకొని చూడు, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడదీసుకొడతారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు త్యాగమూర్తి. మీ కుటుంబం ఈ దేశం కోసం ఏం చేసిందయ్యా? తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలు ఆరాధించుకున్న తల్లిగా దైవం, ఆ దైవాన్ని ముట్టుకుంటే మసైపోతా తప్ప ఇంకేం ఉండదనే మాట కూడా సందర్భంగా మనం గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళా గవర్నర్ తమిళసై విషయంలో గతంలో బీఆర్ఎస్ సభ్యులు వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఈ సభలో గవర్నర్ ఎలా మాట్లాడతారో ఇంకిత జ్ఞానం కూడా బీఆర్ఎస్ కి లేదా అని ఆయన ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలపైనే గవర్నర్ ప్రసంగంలో చెప్పారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. ఎస్దిలీశ్వరి, అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారో ఆ కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. అయితే కేటీఆర్కి ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో ఆ కార్యక్రమాలను క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ఆ విధంగా ఉంటుంది. ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ముందుకెళ్తుందనే విషయాన్ని గవర్నర్ ఈ యొక్క ప్రసంగంలో తెలుపుతారని చెప్పేసి కూడా ఆయన కేటీఆర్ ఈ విషయాలను తెలుసుకొని మాట్లాడాలి. గవర్నర్ వ్యవస్థను కించపరిచింది బీఆర్ఎస్ పార్టీ. అయితే మాజీ గవర్నర్ తమిళసైని అవమానపరిచే విధంగా చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ కూడా ఆయన కేటీఆర్ పై ధ్వజమెత్తారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా నిరుద్యోగులకు 55,000 ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మత్తుకు యూతను బానిస చేసిందంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా అయితే అసెంబ్లీకి రాని వ్యక్తి మాకు దిశానిర్దేశం చేయడం ఏంటి, ఏ విధంగా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన పాలన ఏ విధంగా జరుగుతుందో గ్రామాలకు వెళ్ళి కేటీఆర్ తెలుసుకోవాలంటూ కూడా ఆయన కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది, రైతులకు రుణమాఫీ చేసింది, ఇప్పటికే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట కూడా వారికి 6,000 సాయం, ఆర్థిక సాయం చేస్తుంది. అంతేకాకుండా మహిళలను కోటీశ్వరులు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ విధంగా ఏదైతే గ్రూప్ 1 సంబంధించి సివిల్స్ సంబంధించి ఎవరైతే రాజీవ్ అభయాసం పేరిట వారికి ఆర్థిక సాయం కూడా చేస్తుంది. ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా ప్రభుత్వం ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో తెలపడం జరిగింది. అయితే ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా సరే కేటీఆర్కి కొంచెం కూడా బుద్ధి రాలేదు అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించడం అయితే జరిగింది. అయితే ఇదే వ్యాఖ్యలపై కూడా అటు ఢిల్లీలో
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందిస్తూ కూడా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏదైతే బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా దోచుకు తిన్నారు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయక 10 ఏళ్ళు ఈ యొక్క నిరుద్యోగులను మొత్తం కూడా అంటే వారి వయసు మొత్తం కూడా వృధా చేశారని చెప్పేసి కూడా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా అధికారంలో కోల్పోయి వీరు అధికారం కోల్పోయినా సరే, ప్రజలు కరుకాలు కాల్చి వాత పెట్టినా సరే అహంకార పూరితం మాత్రం తగ్గలేదంటూ కూడా వారు ఘాటుగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ సర్కారు తీసుకొస్తున్న పథకాలు అంతా కూడా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి, నోటిఫికేషన్లు సద్వినియోగం చేసుకొని వారందరూ కూడా అయితే ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలంటూ కూడా వారికి సూచన చేశారు. ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దు అని చెప్పేసి కూడా ఆయన ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా అయితే కిషన్ రెడ్డికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెయ్యి 1,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంది. కానీ దీనిపైన తెలంగాణకు సాయం చేయకుండా కిషన్ రెడ్డి ఎటకారంగా మాట్లాడుతున్నట్టు కూడా ఆయన స్పందించారు. మేము అడుగుతుంది తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు అడుగుతున్నాము. అంతేకాకుండా ఏదైతే దీనికి అంటే రాష్ట్రం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈ యొక్క విషయంపై స్పందించకుండా వెటకరంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు నిధులు ఇస్తే మాకేం వస్తాయి, మా ప్రభుత్వం కాదు కదా అధికారంలో ఉన్న రీతిలో వారు వెటకరంగా మాట్లాడుతున్నట్టు కూడా ఆయన ఫైర్ అయ్యారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడాన్ని కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతే 10 ఏళ్ళు అటు బీఆర్ఎస్ రాష్ట్రం, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకు తిన్నదని చెప్పేసి కూడా ఆయన తీవ్రంగా అటు కేటీఆర్ వ్యాఖ్యలపై ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మొత్తానికి ఈ రోజు జరిగిన గవర్నర్ ప్రసంగంపై అయితే అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాటల యుద్ధం అయితే జరిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.